కొన్నిసార్లు మన జీవితాలు అందరిలో ఉంటాయి. సడన్ గా చీకటి లాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ఇప్పటిదాకా బాగుంది జీవితం, సడన్ గా చీకటి. ఇప్పటిదాకా నా ఉద్యోగం బాగా నడుస్తుంది, సడన్ గా లే ఆఫ్ లెటర్. ఇప్పటిదాకా నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది, సడన్ గా ఎందుకో తెలియనటువంటి సిక్నెస్, సడన్ గా అంధకారము లాంటి పరిస్థితులు కుటుంబాన్ని మనల్ని చుట్టుముడతాయి. మనం అనుకుంటాము నేనేమన్నా తప్పు చేశాను. హోషేయ గ్రంథంలో దేవుడు చెప్తారు, కావాలని I'll pull her into the wilderness, I will allure you into the wilderness and I will talk to her with a tender care. కానీ దేవుడు ఎందుకు చేస్తాడు ఇలా అంటే, మనం వీఆర్ ఎమోషనల్. బంధువులతోటి, మన స్నేహితులతోటి, కుటుంబస్తులతోటి, మన ఉన్నటువంటి బిల్స్ తోటి అటాచ్ అయిపోయి దేవుని పట్ల ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు మన పట్ల నెరవేర్చాల్సినటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయి పరిగెత్తుతానే ఉంటాం. ఒక్కొక్కసారి దేవుణ్ణే మనం వదిలేసి పరిగెత్తే సమయంలో సమస్తమును దేవుడే ఒకసారి తీసివేస్తాడు. కోపంతో కాదు, దేవుడు మనతో ప్రేమగా మాట్లాడి మన దారిని మరల్చటానికి. నువ్వు ఉన్న ప్రదేశంలో చాలా శకాలు ఉన్నావు. Now it's time for you to move to another place. Now it's time for you to step into a higher position. నువ్వు చాలా ప్రదేశాలు ఇదే పోయే చోట స్టాగ్నేటెడ్ గా ఉన్నావు. ఎక్కడే కాదు, నీ ఉద్దేశం, నీ కేపబిలిటీ ఇంతకు మించినది. అది ఎక్కడ దేవుడు బయటపరుస్తాడు అంటే సమృద్ధిలో కాదు, మనం లాకింగ్స్ లో ఉన్నాం. That's why many times God pull many of us into the wilderness and there He will speak to us. Tenderly He will speak to us and He will reveal His plans to us. He will reveal His ways to us. నువ్వు వెళ్ళాల్సిన మార్గమును నేను నీకు బోధించాను. ఎక్కడ బోధిస్తారంట? అరణ్యంలోనే దేవుడు బోధిస్తాడు. మన జీవితాల్లో కూడా ఏమన్నా చీకటి లాంటి ప్రదేశాల్లోకి వెళ్తే మీరేదో తప్పు చేశారు, నేనేదో తప్పు చేశాను అని కాదు, మన డైరెక్షన్ మార్చడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు.